విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై స్పందించిన కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు బాధితులకు భారీ పరిహారాన్ని అధికారికంగా ప్రకటించాయి. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ పీఎం నిధి నుండి మరణించిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల సాయం ప్రకటించారు. ఇక మొత్తం ప్యాకేజీ విషయానికి వస్తే నెలవారీ పెన్షన్తో సహా మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు 1,72,00,000 రూపాయలు, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు పీఎఫ్ పెన్షన్ తో కలిపి 45,70,000 రూపాయల పరిహారం అందనుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వయంగా బాధితులను పరామర్శించి ఇళ్ల కేటాయింపు, పిల్లలకు ఉచిత విద్య వంటి అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని భరోసా కల్పించారు. పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోం, మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని మాట ఇచ్చారు. ఈ ప్రమాదంపై కేంద్రం త్రిసభ్య విచారణ కమిటీ కూడా నియమించింది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరి ప్రభుత్వాలు స్పందించిన తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.